సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర రైతులకు ఈ రోజు పెద్ద పండుగ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశ చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని తెలిపారు. హైదరాబాద్ సచివాలయంలో ఆయన రైతు రుణమాఫీ 2024 నిధులు విడుదల చేశారు. ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్న తెలంగాణ వైపు దేశమంతా ఆశ్చర్యంగా చూస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర లేదని తెలిపారు. రైతు రుణమాఫీ నిధులను బటన్ నొక్కి సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. కొందరు రైతులకు ఆయన స్వయంగా చెక్కులు అందజేశారు. తొలి విడతలో 1 లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలు మాఫీ కానున్నాయి. ఈ నెలాఖరులోపు 1.5 లక్షల రూపాయల రుణాలు, ఆగస్టులో 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని సీఎం తెలిపారు. తొలి విడతలో 11,08,171 రైతు కుటుంబాల్లోని 11,50,193 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. తొలి విడతలో ప్రభుత్వం 6,098 కోట్ల 93 లక్షల విడుదల చేశారు. తన జీవితంలో ఇది మరుపురాని రోజని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదని స్పష్టం చేశారు. రుణమాఫీపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారన్నారు. రైతు రుణమాఫీలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అని తెలిపారు. రుణమాఫీ చేయలేమని సవాల్ విసిరిన నేతలను రాజీనామా చేయమని తాము అడగమని సీఎం స్పష్టం చేశారు. సంక్షేమానికి 7 నెలల్లోనే 29,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ప్రకటించారు. కాంగ్రెస్ మాటిస్తే అది శిలాశాసనమని రేవంత్ అన్నారు. రైతులతో వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభకు రావాలని రాహుల్ ను ఆహ్వానించేందుకు ఎల్లుండి ఢిల్లీ వెళ్తున్నానని రేవంత్ వెల్లడించారు. రుణమాఫీ చేస్తుంటే చాలా మంది ఆశ్చర్యంగా చూస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రూపాయి పోగేసి రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం రైతులు మోసం చేసిందని విమర్శించారు. ఒకేసారి రుణమాఫీ చేసిన చరిత్ర లేదని స్పష్టం చేశారు. 31,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తున్నామని భట్టి విక్రమార్క ప్రకటించారు. స్వతంత్ర భారతదేశంలో ఏ కార్పొరేట్ సంస్థ కూడా ఒకే రోజు బ్యాంకులకు 31,000 కోట్ల రూపాయలు ఒకే రోజు చెల్లించిన చరిత్ర లేదన్నారు. రైతు రుణమాఫీకి సంబంధించి 32 బ్యాంకులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ప్రజాభవన్లో జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు హాజరయ్యారు. రుణమాఫీ డబ్బు రైతుల ఖాతాల్లోకి వెళ్లేలా చూడాలని బ్యాంకులకు సూచించారు. రుణమాఫీ మొత్తాన్ని ఇతర రుణాలకు ఉపయోగించరాదని బ్యాంకులకు స్పష్టమైన సూచన చేశారు. ఏకకాలంలో 31,000 కోట్ల రూపాయల మాఫీ అనేది ఒక చరిత్ర అని భట్టి అన్నారు. రుణమాఫీకి సంబంధించి వారంలో బ్యాంకులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని భట్టి కోరారు. రుణమాఫీ నిధులను సీఎం విడుదల చేయగానే జనగాం జిల్లా దేవరపల్ల రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. పాస్బుక్లు పట్టుకుని బ్యాంకుల దగ్గర బారులు తీరారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పాటలు పాడుతూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంకు ఉద్యోగులకు శాలువాలు కప్పి సన్మానించారు. మిఠాయిలు పంచుకున్నారు. నల్గొండ జిల్లాలో రైతులు రుణమాఫీ సంబరాలు జరుపుకున్నారు. దేవరకొండలో 100 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బాలు నాయక్, కాంగ్రెస్ శ్రేణులు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఖమ్మంలో కాంగ్రెస్, సిపిఐ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. జనగామ జిల్లాలో పంట పొలాల్లో రైతులు సంబరాలు చేసుకున్నారు. ఎద్దులకు కాంగ్రెస్ పార్టీ జెండాలు కట్టి దుక్కిదున్నారు. పొలంలో కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. రుణమాఫీ పేరుతో రైతులను తెలంగాణ సర్కార్ మరోసారి మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. రైతు బంధు కింద జూన్లో ఇవ్వాల్సిన నిధుల నుంచి 7,000 కోట్ల రూపాయలు రుణాలు మాఫీకి దారి మళ్లించారని తెలిపారు. 40 లక్షల పైచిలుకు రైతులు 1 లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందిని ఎలా ఎంపిక చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. 2014-2018లో కేసీఆర్ సర్కార్ చేసిన రుణమాఫీతో పోల్చితే పావువంతు రైతుల్నే అర్హులుగా ఎంపిక చేశారన్నారు. 2014లో కేసీఆర్ సర్కార్ 35 లక్షల మంది రైతులకు, 2018లో 37 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. ఏం సాధించిందని తెలంగాణ ప్రభుత్వం సంబరాలు చేసుకుంటుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. రబీ, ఖరీఫ్ లో రైతు భరోసా ఎగ్గొట్టినందుకు సంబరాలు చేసుకుంటున్నారా అని నిలదీశారు. రుణమాఫీలో కోత పెట్టి రైతులు మోసం చేసినందుక, పంట నష్టపరిహారం ఇవ్వకుండా గోసపెట్టినందుక ఎందుకు సంబరాలు అని అడిగారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమే రుణమాఫీ డ్రామా అని బండి సంజయ్ విమర్శించారు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.